హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సర్చింగ్ అల్గోరిథమ్స్. సర్చ్ అంటే ఏంటి? నార్మల్గా మనందరికీ తెలుసు, ఏదైనా వెతకడం, రైట్? సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిలో మనము ఒక ఎలిమెంట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు మనము దానికి అల్గోరిథం యూస్ చేసి సర్చ్ చేస్తామన్నమాట. సో అల్గోరిథమ్స్ లీనియర్గా సర్చ్ చేసింది ఉంటుంది, బైనరీ సర్చ్ ఉంటుంది. లీనియర్గా అంటే పేర్లోనే ఉంది, ఒకదాని తర్వాత ఒకటి అలా సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బైనరీ అయితే మాత్రం డిఫరెంట్. కోసం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెట్స్ సీ. సో ఫస్ట్ లీనియర్ సర్చ్ కోసం తెలుసుకుందాం. లీనియర్ సర్చ్ అనేది, ఇమాజిన్ మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనం ఒకదాన్ని పర్టికులర్గా ఒక ఐటమ్ని సర్చ్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇది లీనియర్ సర్చ్. ఎలా వర్క్ అవుతుందో స్టెప్ వైజ్ చూద్దాం. సో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే ఫస్ట్ ఐటెం నుంచి చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఐటెం అనేది తీసుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసిన తర్వాత అది ఒకవేళ మ్యాచ్ అయితే మనకి మ్యాచ్ అనేది దొరికింది, సో వీ హ్యావ్ ఫౌండ్ ఇట్. లేదు మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడేం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతాం. ఇలా మూవ్ అవుతూ మొత్తం ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతే అక్కడ మనకి మనం వెతుకుతున్న ఐటెం లేనట్టు. ఒకవేళ లిస్ట్ ఓవరాల్ కంప్లీట్ అవుతూ మధ్యలో ఎక్కడైనా మనకి మ్యాచ్ అయిన ఎలిమెంట్ ఉందనుకోండి కంపేర్ చేసేటప్పుడు, సో మనకి వెతుకుతున్న ఐటెం అయితే ఆ లిస్ట్లో ఉంది అని చెప్పొచ్చు. ఇలా లీనియర్ సర్చ్ అనేది వర్క్ అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఆల్రెడీ మీకు థియరీ చెప్పినప్పుడే ఇది అర్థమైపోద్ది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 5, 12, 27, 3, 9. ఓకే, ఇది ఒక లిస్ట్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ నేను సర్చ్ చేసే ఎలిమెంట్ ఏంటి అంటే 3. సో 3ని ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాను, 5తో కంపేర్ చేశాను. సో 5 అండ్ 3 ఈక్వలా? కాదు. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. 12 అండ్ 3 ఈక్వలా? కాదు. సో నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. 27 అండ్ 3 ఈక్వలా? కాదు. సో నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ దాంట్లో మ్యాచ్ అయింది, 3 = 3 ఈక్వల్ అయింది. అంటే లీనియర్ సర్చ్లో మనం వెతుకుతున్న ఎలిమెంట్ 3 అనేది ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. ఇలా మనకి ఐడెంటిఫై చేస్తుంది అనమాట లీనియర్ సర్చ్ అనేది. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సింపుల్గా మనకి అర్థమైపోద్ది. లైక్ కోడ్ రాసేటప్పుడు కూడా ఈజీగా రాసేయచ్చు. అండ్ లిస్ట్తో కానీ అరేతో కానీ ఇది ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. ఏ టైప్ ఆఫ్ లిస్ట్ మీదైనా ఇది వర్క్ అవుతుంది. దీనికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉండాలని లేదు, ఎందుకంటే లీనియర్గా ప్రతి ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది దీని అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్కి వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక లిస్ట్లో ఇక్కడ మనకు చెప్పిన ఎగ్జాంపుల్లో 5 ఉన్నాయి కాబట్టి సర్చ్ చేస్తాం. అదే ఆ లిస్ట్లో ఒక 10,000 ఎలిమెంట్స్ ఉంటే, ఒక 1,00,000 రికార్డ్స్ ఉంటే మనం ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ వెళ్తే దానికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత స్పేస్ అవుతుంది 1000 ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి. సో ఇదంతా ఏమవుతుంది అంటే చాలా స్లోగా వర్క్ అవుతుందన్నమాట. సో లీనియర్ సర్చ్ అనేది చిన్న చిన్న లిస్ట్కి, అన్సార్టెడ్ లిస్ట్కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది లీనియర్ సర్చ్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బైనరీ సర్చ్. బైనరీ సర్చ్ అనేది ఏంటి అంటే ఈ బైనరీ సర్చ్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఉన్న ఐటమ్స్ అన్నీ సార్ట్ అయి ఉంటాయి. అంటే సార్టింగ్ మీకు తెలుసు కదా, అంటే ఒకే ఆర్డర్ అనేది ఫాలో అవుతుందన్నమాట. సో అసెండింగ్ ఆర్డర్ అయితే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్, ఇలా ఎలిమెంట్స్ సార్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఐడెంటిఫై చేయాల్సింది సార్టింగ్ దాంట్లో కాబట్టి ఈజీగా అవుతుంది. అది బైనరీ సర్చ్. ఇప్పుడు నార్మల్గా లీనియర్ సర్చ్లో ఎక్కువ టైం తీసుకుంటుంది, అదే బైనరీ సర్చ్లో తక్కువ టైంలోనే మనకు కావాల్సిన ఎలిమెంట్ని సర్చ్ చేయొచ్చు. అందుకు లీనియర్ సర్చ్ నుంచి బైనరీ సర్చ్ని డెవలప్ చేశారు. ఓకే, ఇది ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే దీని వర్కింగ్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సో వర్కింగ్ చూసుకుంటే ఒక సార్టెడ్ లిస్ట్ ఉంటుంది. సో సార్టెడ్ లిస్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వచ్చు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో మిడిల్ ఎలిమెంట్ చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, 5 ఎలిమెంట్స్లో మిడిల్ ఏంటి అంటే థర్డ్ వన్ కదా. సో దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఓకే, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్తో ప్రతిసారి కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్చ్ చేస్తున్న ఎలిమెంట్ అనేది
15 అనుకుందాం. మనకి మిడిల్ ఎలిమెంట్ ఏమో 10 ఉంది. మిడిల్ ఎలిమెంట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా 10 బిలో, 10కి అబోవ్ ఉన్నవన్నీ రైట్ సైడ్ ఉన్నాయనుకోండి. సో, మనము 15 కోసం సెర్చ్ చేస్తే అది ఎటు సైడ్ ఉంటుంది అంటే రైట్ సైడ్ ఉంటుంది. ఇలా కంపారిజన్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ స్టెప్‌ని అలా రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ప్రాసెస్ అయితే ఇది జరుగుతుంది. సో, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో, మనమైతే ఇక్కడున్న లిస్ట్‌లో 8 అనే ఎలిమెంట్ కోసం సెర్చ్ చేస్తున్నాం. సో, సెర్చ్ చేసేటప్పుడు 2, 5, 7, 8, 11, 12. సో, ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ ఎన్ని అంటే 6. సో, దీన్ని 2 పార్ట్స్ కింద చేస్తే 2, 5, 7, 8, 11, 10 అవుతుంది. సో, దీన్ని మిడిల్ ఎక్కడ అంటే 7 అని తీసుకుందాం. సో, 7 అని తీసుకుంటే 8 అనే ఎలిమెంట్ కోసం సెర్చ్ చేస్తున్నాము. సో, సెర్చ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ 7 అనేది 8తో మ్యాచ్ అయిందా అని చూస్తున్నాం. లేదు, అవ్వలేదు. అంటే దీనికన్నా అబోవ్. సో, అబోవ్ అంటే ఏమవుతుంది? రైట్ సైడ్ ఉంటుంది. బిలో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా! సో, అబోవ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందంటే లాస్ట్ 8, 11, 12లో ఉన్న ఎలిమెంట్స్‌ని మళ్ళీ కన్సిడర్ చేసుకొని వాటి 8, 11, 12 ఈ 3 తీసుకొని దీనిలో మిడిల్ ఐటెమ్‌ని ఐడెంటిఫై చేస్తుంది. విచ్ ఈజ్ 11. సో, 11 కన్నా 8 అనేది బిలో. అంటే 11కి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు అని చెప్పి ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందనమాట కర్సర్. చేసుకుంటే 8. సో, మ్యాచ్ అయింది. ఇలా అనమాట. సో, ఒక రేంజ్ అనేది మిడిల్‌కి చూసుకుంటూ సార్టెడ్ లిస్ట్ కాబట్టి ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇది బైనరీ సెర్చ్. ఇప్పుడు దీని అడ్వాంటేజ్ చూసుకుంటే ఇది చాలా ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇది చాలా ఎఫిషియంట్. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మనం సార్టెడ్ లిస్ట్‌ని మాత్రమే చేయగలం. అన్సార్టెడ్ అయితే ఇది చేయలేము. సో, అదొక డిసడ్వాంటేజ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ అల్గోరిథం అనమాట. ఓకే. అండ్ ఇంకా దీన్ని బైనరీ సెర్చ్‌ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మనకి లార్జ్ సార్టెడ్ లిస్ట్స్ ఉంటే వాటిలో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇది బైనరీ సెర్చ్ యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఈ 2 కూడా సెర్చింగ్ అల్గోరిథమ్సే. మీకు ఒకవేళ దీని కోడ్ అనేది మీకు కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.